నమస్తే. నేను మీ సతీష్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకున్న టాపిక్ దివ్యాంగులకు చంద్రన్న 7 వరాలు. నిజంగా అందరూ హర్షించదగిన విషయం. రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే మనం దివ్యాంగులు అనే కంటే వాళ్ళని గౌరవించుకునే విధంగా విభిన్న ప్రతిభావంతులు అనే పేరు పెట్టి పిలుచుకోవటం మనందరి అది ధర్మం అది. ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ఒక రంగమైతేమి, ఒక కళాకార రంగమైతేనేమి, లేకపోతే రాజకీయ రంగమైతేనేమి, ఇంకొక ఉద్యోగం అయితేనేమి, ఇంకో కళా నైపుణ్యాల్లో వాళ్ళకి సాటి మరొకరు లేరు. ఆ విధంగా అంత స్పిరిట్‌గా వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి. అయితే అలాంటి విభిన్న ప్రతిభావంతులకు చేయూతనిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 7 వరాలు ప్రకటించడం జరిగింది. అవేంటంటే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. గతంలో రాయితీ మీద ఉండేది ఆళ్ళకి. కానీ ఇప్పుడు రాయితీ మీద కాకుండా విభిన్న ప్రతిభావంతులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి లోన్లు, సబ్సిడీ లోన్లు కానివ్వండి. అదేవిధంగా ఇంకో కీలకమైన అంశం ఏంటంటే స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళకి ఒక రిజర్వేషన్ కేటాయించడం, ఒక సముచిత స్థానం కల్పించడం నిజంగా అది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఒక స్పిరిట్ నింపినట్టు చంద్రబాబు నాయుడు నన్ను అడిగితే ఒక మంచి స్పిరిట్ నింపారు వాళ్ళు. వాళ్ళు కూడా తక్కువ కాదు, వాళ్ళు కూడా మంచి పాలన అందిస్తాడు, అంత వాళ్ళు విజ్ఞానవంతులు అని చెప్పని చాటి చెప్పాడు. నిజంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే దీన్ని హర్షించాల్సిందే, స్వాగతించాల్సిందే. రెండోది వచ్చేసరికి సబ్సిడీ లోన్లు చెప్పుకున్నాం, అదేవిధంగా రిజర్వేషన్లు చెప్పుకున్నాం. అట్లానే వాళ్ళకి వాళ్ళకి మంచి మెరుగైన ఉచిత విద్య, వాళ్ళు మెడిసిన్ చదవాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా సరే వాటిల్లో మంచి వాళ్ళకి ఫ్రీ కోటాలో వాళ్ళకి ఉచిత విద్యను అందించడం అనేది అదొక మంచి అంశము. దాంతోపాటు క్రీడల్లో సంబంధించి వాళ్ళకు కూడా మంచి ప్రోత్సహించి వాళ్ళు ఇంకా మెరుగైన స్థాయికి వెళ్ళేదానికి కూడా ఆయన ఒక వరాలను ప్రకటించడం జరిగింది. నిజంగా ఈ యొక్క వరాలు ప్రకటించడం అనేది విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఒక వెలుగు నింపినట్టే. అది వాస్తవం అది. ఎందుకంటే ఒక్కోటిగా సరే మిగిలిన అవి వేరు. మిగిలిన ఏదైనా పథకాలు లేకపోతే ఉచిత బస్సు మహిళలకి అవన్నీ సంథింగ్ ఒక పాలనలో ఒక పార్ట్ అది. కానీ ఇక్కడ విభిన్న ప్రతిభావంతులకు ఉచిత బస్సు లాంటి మొత్తం 7 వరాలను ఇవ్వటం చాలా హర్షించదగిన విషయం. ఈరోజు విభిన్న ప్రతిభావంతులు మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటారు. ఆశేష్ గారు చెప్పండి. ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే విభిన్న ప్రతిభావంతులు కనుక మీకు 7 వరాలు ఇచ్చారు. గతంలో ఆర్టీసీ అనేది రాయితీ మీద ఉంది, అవునా లేదా? ఇప్పుడు ఫ్రీగా ఉచిత బస్సు ఇచ్చారు. దాంతోపాటు స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు రిజర్వేషన్ కేటాయించడం కానీ, ఆ తర్వాత అట్లాగనే మనకు లోనుల్లో కానీ లేకపోతే విద్యలో కానీ అన్నిట్లో మనకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది, సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. దీని మీద అభిప్రాయం ఏంటి చెప్పండి ఒకసారి. సార్, నా పేరు గోగన ఆయుషేషు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులు పనిచేస్తున్నాం సార్. మా ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలో రాకముందే మా ఒక దివ్యాంగులకి 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీనిలో భాగంగానే మన డిసెంబర్ 3వ తారీఖు నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో మా ఒక కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి మరి నేను నవంబర్ 8వ తారీఖు నాడు ముఖ్యమంత్రి వారిని కలిసి నేను ఒక వినతి పత్రం ఇచ్చి ఉన్నా. ఏంటి అంటే దివ్యాంగులకి 300 యూనిట్లు ఉచిత కరెంటు, మరి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇవ్వాలి, ఇవన్నీ కూడా అడిగి వాటి మీద మా ఒక కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 3వ తారీఖు నాడు వాటి మీద స్పందించడం జరిగింది. అదే ఏంటంటే దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా దివ్యాంగులకి సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకి ఎలా ఉందో అలా సబ్సిడీ లోన్స్, అదేవిధంగా రాజధాని ఏరియాలో ఒక దివ్యాంగుల భవనం ఒకటి, అదేవిధంగా మా ఒక బాపట్ల జిల్లాలో మోగా చెముడు స్కూల్ ఏదైతే ఉందో దాని ఇంటర్మీడియట్ వరకే ఉంది, దాని డిగ్రీ కాలేజీని మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు నామినేటెడ్ పదవులు, అంటే మేము పోటీ చేసినా కూడా ఓడిపోయినా కూడా మరి మాకు నామినేటెడ్ పదవులకి అవకాశం కల్పించడానికి ఈ ఒక వరాలు జల్లుని కురిపించిన మా ఒక కూటమి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి యువకుడు లోకేష్ బాబు గారు కూడా
దివ్యాంగులు మా దివ్యాంగుల పైన వారి ఒక మంచి మనస్తత్వంతో మా ఈ ఒక వరాలు ఇచ్చి ఉన్నారు సార్. రైట్ రైట్ రైట్. వేణుబాబు గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. నమస్కారం సార్. నా పేరు వేణుబాబు అండి. పర్చూరు కాన్స్టిట్యూన్సీ శనిగంజం మండలం. మేము దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి మీద పనిచేస్తూ ఉంటాను. మన దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఇంద్రధనుస్సు అనే పేరుతోటి 7 వరాలు అనేటువంటిది దివ్యాంగులకు మంచి వార్త చెప్పడం జరిగింది. దీనిలో మొదటిది ఆర్టీసీ బస్సుల్లో గతంలో రాయితీ మీద దివ్యాంగులకు ఉండేది. కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత ప్రయాణము అనేటువంటి దాన్ని కల్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్థానిక సంస్థలలో ఒకరికి కనీసం ఒకరికైనా కూడా అవకాశం ఇచ్చేసి ఏర్పాటు చేయటువంటి జరుగుతుంది. అలానే ఒకవేళ ఎలక్షన్లలో ఓడిపోయినప్పటికీ కూడాను వాళ్ళకి నామినేట్ పదవి అనేటువంటి కలిగించడం చాలా సంతోషంగా ఉంది. ఆర్థిక అభివృద్ధిని పురోగతిని కూడా సంకల్పించుకోవడానికి సబ్సిడీలు అనేటువంటిది కూడా ఇవ్వటం అనేటువంటిది నెక్స్ట్ పాయింట్ అండి. తర్వాత ఆసక్తి కలిగినటువంటి దివ్యాంగులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెవలప్మెంట్ స్కీమ్లు అనే దాన్ని గ్రౌండ్ ని ఏర్పాటు చేయటువంటి జరుగుతూ ఉంది. హౌసింగ్ ప్రాజెక్టులలో గ్రౌండ్ ఫ్లోర్ లోనే దిక్కోజలలో హౌసింగ్ అనేటువంటి ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వినికిడి లోపం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ చేయడమే కాకుండా డిగ్రీ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అమరావతి రాష్ట్రవారీగా దివ్యాంగులకు ఏర్పాటు చేసినటువంటి ఒక భవనము అనేటువంటి కూడా చేస్తామని చెప్పేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది సార్. ఇలాంటి ఇంద్రధనుస్సు అనే పేరుతోటి 7 వరాలను అందించడం రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి గారు మోడీ గారికి, యువకాల నాయకుడు లోకేష్ గారికి మా దివ్యాంగుల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. సరే సార్, మీరు సార్ దివ్యాంగుల కంటే విభిన్న ప్రతిభావంతులకు మీకు సముచిత స్థానం ఇచ్చారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే మీరు పార్టీలు అనేది కాకుండా నేను అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్గా సమాధానం చెప్తారా? నేను క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు స్ట్రైట్గా సమాధానం చెప్తారు. బాపట్ల నుంచి మీరు కానీ, పర్చూరు నుంచి వేణుబాబు గారు మీరు కానీ. ఇప్పుడు సరే ఓకే, విభిన్న ప్రతిభావంతులకి స్థానం ఇచ్చారు, రిజర్వేషన్లు ఇచ్చారు, అంతేకాకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చారు, అది ఓకే. అంటే 3 వీలరు ఇవన్నీ ఓకే, దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఇప్పుడు ఈ గోల్ ఏంది సార్? ఇప్పుడు దివ్యాంగులు ఉన్నారు సార్, వాళ్ళకి కరెక్ట్ అయితేనే, వాళ్ళకి సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి పెన్షన్లు మంజూరు చేస్తారు. కానీ ఇప్పుడు దివ్యాంగుల వాటిలో పెన్షన్లు కోత పెట్టి చేసి వాళ్ళు మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిప్పటి ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఒకసారి చెప్పండి. బాపట్ల ముందు మీరు చెప్పండి సార్. బాపట్ల ఆశేష్ గారు, ఆశేష్ గారు చెప్పండి, వినిపిస్తుంది సార్. ఆశేష్ గారు చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు సార్ ఒక్క నిమిషం. విభిన్న ప్రతిభావంతులైన మీకు పెన్షన్స్ 6,000 వస్తున్నాయి కదా పెన్షన్స్. ఈ పెన్షన్ లో కోతలు పెట్టి దివ్యాంగులు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు, వెరిఫికేషన్ జరుగుతుంది. మరి ఈ విధంగా వాళ్ళందరూ మళ్ళీ ఆఫీసుల చుట్టూ వెళ్ళటం చేయటం కష్టపడండి, ఎంతవరకు సమంజసం అంటారు మీరు? పెన్షన్స్ సార్, దీని మీద మీరు అడిగిన దాని మీద నేను క్లుప్తంగా తెలియజేస్తాను, చెప్పండి. మరి 2010 నుంచి 2019 వరకు కూడా అప్పుడు ప్రభుత్వాలు దివ్యాంగులకు ఇచ్చిన సర్టిఫికేట్లు మరి చిన్న పొరపాట్లు ఉన్నాయి. కానీ మరి 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో మరి మన ఒక వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగుల సర్టిఫికేట్లని పూర్తిగా కూలీ చేసి ఉన్నారు. దాని విషయంలో మా అర్హులైన దివ్యాంగులకు మాకు అన్యాయం జరిగిందని చెప్పి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి ఉన్నాం. దీని మీద వెరిఫికేషన్ జరుగుతుంది. అర్హులైన దివ్యాంగులకి మాకు ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. అనర్హులైన వాళ్ళు తొలగిస్తూ ఉన్నారు. దీని గురించి మేము బాధపడాల్సిన పని లేదు. ప్రభుత్వం తీసుకుంటున్నాం ఒక మంచి నిర్ణయమే. మరి దీంట్లో ఎవరైనా అర్హులైన వాళ్ళు కానీ వాళ్ళకి అన్యాయం జరిగితే మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వారికి లోకేష్ బాబు గారికి కూడా
తెలియజేసి మా ఒక్క జాతికి కూడా మా ఒక్క జాతి కాపాడుకుంటాం సార్. సరే సార్, మీరు చెప్పింది ఓకే, అనర్హులు ఉంటే తీసేయాల్సిందే, చేయాల్సిందే, దాన్ని ఎవరు దాన్ని తప్పు పట్టరు. కాకపోతే ఇప్పుడు వాలంటీర్లు అని చెప్పి మీరు లేవనెత్తారు అంశాన్ని. వాలంటీర్లు అన్నప్పుడు ఒక వాలంటీర్ అప్లికేషన్ తీసుకెళ్ళినప్పుడు దీన్ని పరిశీలించవలసిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందా లేదా? సంబంధిత అధికారులు కూడా మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది క్వశ్చన్ కరెక్టే కదా? ఇప్పుడు వాలంటీర్లు అన్నారు మీరు, సరే వాలంటీర్లు అప్లికేషన్ తీసుకెళ్ళటం వరకు వాలంటీర్ల పని. వాలంటీర్లు సంతకాలు పెట్టరు, లేదా వాలంటీర్లు సంతకాలు పెట్టినా దాన్ని చివరికి వెరిఫికేషన్ చేసి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉండిద్ది. కానీ ఇక్కడ ఎవరు తప్పంటారు? అధికారులు కూడా దీనికి తప్పే కదా సార్. నేను ఒకటే సార్ తెలియజేస్తున్నా, వాలంటీర్లు విషయం ఏంటంటే, మీకు వాలంటీర్లు ఆ ఒక పంచాయతీ పరిధిలో ఉన్న దివ్య ఎవరైతే యాక్సిడెంట్ అయిపోయి మంచానికి ఉంటున్నారో వారికి మళ్ళీ రికవర్ అయ్యే మార్గం ఉన్నా కూడా వారికి మేము వికలాంగ సర్టిఫికేట్ పెడతాం, మీ పెన్షన్ వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ వాళ్ళు తీసుకొని వాళ్ళు డైరెక్ట్ గా కూడా సర్టిఫికేట్ కూడా వాళ్ళే చేయిస్తున్నారు సార్. సర్టిఫికేట్ కూడా వాళ్ళే, దాంట్లో కూడా వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం మేమే చేస్తామని చెప్పి వారి దగ్గర ఇంతని తీసుకొని వాళ్ళు చేసిన అన్యాయానికే మేము ఇక ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి మా ఒక అర్హులైన మాలాంటి వాళ్ళ కింద దోకాడుతూ పుట్టుకతో ఉన్న మరి మోగా చెవుడు బ్లైండ్ ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉన్నాం సార్. మీరు అడిగిన విషయానికి ఏంటంటే, ప్రభుత్వమే ఆ టైంలో మరి వెరిఫికేషన్ చేయాలి, ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ విషయంలో ఎందుకని జరిగిందంటే 2019, 2024 వరకు కూడా సచివాలయ సిబ్బందితోనే సర్టిఫికేట్ల విషయంలో కూడా వాళ్లే వెళ్ళి డాక్టర్స్ తో మాట్లాడి ఫోటోలు పంపించి సర్టిఫికేట్ తీసుకొచ్చారు సార్. వాళ్ళు ఫోటోలు పంపించి సర్టిఫికేట్ తీసుకొచ్చారు. మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది సార్. అవునండి సార్ చెప్పండి. ఇప్పుడు సరే మీరు అట్ట అన్నారు. సరే, ఇప్పుడు సదరంలో స్లాట్ బుక్ చేసుకుంటారు, సదరం నుంచి వెరిఫికేషన్ డాక్టర్స్ ఉంటాయి. సరే, మీరు ఆరోపిస్తున్నారు అది వాళ్ళు మ్యానిపులేట్ జరిగింది, అది మీ ఆరోపణ మీది. అయితే నేను అంటాను, వెరిఫికేషన్ ప్రక్రియ వాళ్ళు అక్కడ పోకుండా ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఇళ్ళకు చేయొచ్చు కదా సార్. దివ్యాంగులు ఎందుకు ఇబ్బంది పెట్టేది ఆఫీస్ చుట్టూ తిప్పుతూ? ఇప్పుడు వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు. ఇప్పుడు వెరిఫికేషన్ ప్రక్రియ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి చేయొచ్చు కదా, వాళ్ళు ఎందుకు ఆఫీస్ చుట్టూ తిప్పటం? ఇళ్ళకెళ్ళి సార్ ఒక్కడే అర్హులుగా ఎవరైతే మంచానికే పరిమితమైన దివ్యాంగులకి ఇళ్ళకెళ్ళే చేస్తున్నారు సార్. ఎవరైతే కొద్ది నడవగలిగిన వాళ్ళు, ఎవరైతే మనం అంటే కొద్ది బయటికి రాగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పోగాట వాళ్ళైతే డైరెక్ట్ గా హాస్పిటల్కే పిలిపించి చేస్తున్నారు. కానీ మంచానికి పరిమితమైన వాళ్ళని బట్టి ఇంటికి వెళ్ళి వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని వెరిఫికేషన్ చేశారు. వేణు గారు, మీ ప్రచుర నియోజకవర్గంలో కూడా ఉండేట్టు ఉంది ఈ విధంగా సార్? వేణు గారు సార్ అంటే మొత్తం రాష్ట్రం మొత్తం వైదిగా గతంలో జరిగినటువంటి లోపాల వలన కరెక్ట్ పర్సన్ అయినటువంటి అర్హుడైనటువంటి దివ్యాంగులకు లబ్ధి అనేటువంటిది కోల్పోతున్నారు. కాబట్టి ఏదైతే ఫేక్ సర్టిఫికేట్లు అయితే ఉన్నాయో వాటిని మాత్రమే తీసేసి నిజమైనటువంటి దివ్యాంగుడికి న్యాయం చేకూరాలనేటువంటి విధానదే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సార్. ఓకే వేణు గారు, ఆశీష్ గారు, మీరు మా ఫోకస్ టీవీ ద్వారా మొత్తం లైన్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని పంచినందుకు మీకు కృతజ్ఞతలు.